హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. ఈ రోజు అయితే మనం ఏం స్పెషల్ చేయబోతున్నామో చూపించేస్తే వచ్చేయండి చూసేద్దాం. 1 కేజీ మటన్ అండి, క్లీన్ చేసి కడిగి నీట్గా పెట్టుకునేసినాను. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇక్కడైతే 2 ఎర్రగడ్డలు, ఒక 2 టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇక్కడైతే పుదీనా, కొత్తిమీరాకు, ఒక టమాటోని అయితే కట్ చేసి దీంట్లో వేసుకున్నా. ఇది విడిపించి కడిగేదాన్ని పెట్టుకున్నా చూడండి నీళ్ళు. ఇక్కడైతే చిన్నది కొబ్బరి కట్ చేసుకుని దీంట్లో వేసుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, చిన్న మొక్క కొబ్బరి వేసుకున్నా. ఇప్పుడైతే గసాలు వేసుకుందాం మనం. గసాలు అయితే కొన్ని వేసుకుంటున్నా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా దీంట్లో వేసుకునేద్దాము. ఒక టమాటో కూడా. చూడండి, కొంచెం చెక్క, లవంగం వేసుకుందాము. ఇప్పుడు కుక్కర్లోకి అయితే మటన్ వేసుకుంటున్నాను. ఇందులోనే కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కొన్ని, టమాటో వేసుకునేద్దాము. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్లు కారం అయితే వేసుకుందాము. దీంట్లోనే కొంచెం కల్లుప్పు అయితే వేసుకుందాము. దీంట్లోనే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఇదన్నీ మిక్స్ చేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఒక 4 విజిల్ వేయించుకుందాము. కుక్కర్ అయితే లిడ్ క్లోజ్ చేసుకుందాము. లిడ్ అయితే క్లోజ్ చేసుకుందామండి. ఒక 4 విజిల్ తీసుకుందాము. 4 మిక్సీలో వేసుకున్నదంతా గ్రైండ్ చేసుకునేద్దాము. పేస్ట్ అయితే చేసుకునేద్దాం. ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా గైస్, 4 విజిల్ అయితే వచ్చిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా అయితే దీంట్లో వేసుకుందాము. మసాలా అయితే వేసుకుందాం కదండి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొన్ని నీళ్ళు అయితే కడుక్కుని, రుబ్బుకుని దాంట్లో కడుక్కుని దీంట్లో యాడ్ చేసుకునేస్తాను. వేసుకుందాము. 2 స్పూన్లు ధనియా పౌడరు, ఎక్కువ వేసుకోలేదు. మసాలాలో ఎంత మసాలా రుబ్బి కడుక్కున్న మాత్రమే వేసినాను దీంట్లోకి. ఇప్పుడైతే మనం ఇంకో 2 విజిల్ పెట్టుకునేద్దాము. చూస్తున్నారు కదా గాయస్, 2 విజిల్ అయితే తీసుకుని వచ్చినాం. మళ్ళీ చూడండి ఎలా వచ్చిందో. ఎక్కువ మసాలా లేకుండా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తినేసి చెప్తాను టేస్ట్ ఎలా ఉంది అనేసి. రైస్, మటన్ అయితే వేసుకుని వచ్చేసిన. నేను టేస్ట్ అయితే చూసి చెప్పేసి ఎలా ఉంది అనేసి. కాలుతుంది. సూపర్ వచ్చింది గైస్. మటన్ అయితే సూపర్గా ఉడికింది. టేస్ట్ అయితే అద్భుతం. అంతే నట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా అనిపిస్తుందా లేదా అనేసి నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.